ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. సుఖభోగముల యందు వాంఛ గలవానికి లేమి కలుగును, ద్రాక్షారసము నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలగదు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు గారు వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా దేవుని యందున్న వారు, దేవుని వాక్యమును ఎరిగిన వారు, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు సుఖభోగముల యందు ఆసక్తి చూపించరాదు. నిరంతరము దేవుని వాక్యమును ధ్యానించాలి. వాక్యము ద్వారా మనము తెలుసుకున్న సంగతులన్నీ సువార్త అందని ప్రజలకు చాటి చెప్పాలి. దేవుని అందున్న విశ్వాసులను బలపరచాలి. దేవుని ఎరుగని వారిని వాక్యమునద్దకు తీసుకురావాలి. ప్రియ సహోదర సహోదరి, ఎంతోమంది ప్రజలు దేవుని వాక్యము తెలియని వారు ఉన్నారు. మనకున్న సమయంలో కొంత సమయము సువార్త పరిచర్య నిమిత్తము కేటాయించాలి. ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క పని చేయాలి. ఆయన మనకు అప్పగించిన బాధ్యత నెరవేర్చాలి. క్రైస్తవులైనటువంటి వారు, దేవుని బిడ్డలు ద్రాక్షారసము జోలికి పోకూడదు. దేవుని అంగీకరించి ఆయన వాక్యానుసారంగా జీవించేవారు పొరపాటున ద్రాక్షారసం జోలికి పోవద్దు. ద్రాక్షారసము అనగా మద్యపానం. ఎంత మాత్రము క్రైస్తవుడు తీసుకొనరాదు. ప్రియ సహోదర సహోదరి, ప్రతి మనిషి సుఖముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి అని ఆశిస్తారు. సుఖభోగమునందు ఆసక్తి కలిగి ఉండవద్దు అని దేవుడు వాక్యము తెలియజేస్తున్నారు. దేవుని వాక్యము తెలియజేస్తుంది. సుఖభోగములు అనగా సుఖభోగమునకు ఒక పరిమితి లేకుండా నిత్యము ఏ పని చేయకుండా సుఖమును అనుభవించకూడదు. మనకు అలసట వచ్చినప్పుడు కొంతసేపు సేద తీరాలి, కానీ అదే వ్యామోహంతో ఉండకూడదు. తరచూ నిద్రించుట సుఖమును అలవాటు పడకూడదు. అది ఆరోగ్యపరముగా కూడా మంచిది కాదు. ప్రియ సహోదర సహోదరి, ద్రాక్షారసమునకు అలవాటు పడకూడదు. నూనెను ఎక్కువగా ఆశింపకూడదు. ప్రియ సహోదర సహోదరి, సుఖభోగములు యందు ఆసక్తి కలిగి ఉంటే నిత్యముగా దరిద్రము వెంటాడుతుంది, బేదరికము కలుగుతుంది, నిరాశ ఎదురవుతుంది. ప్రియ సహోదర ప్రియ సహోదరి, సాధ్యమైనంత వరకు ఏదో ఒక పని కల్పించుకొని పనిచేయచూ ఉన్నప్పుడు పేదరికము మన వెంట రాదు, దారిద్ర్యము మన దగ్గరకు రాదు. ద్రాక్షారసము వలన, నూనె వలన ఐశ్వర్యము మన దగ్గరకు రాదు. పొరపాటున ఐశ్వర్యము మన దరి చేరదు. ప్రియ సహోదర సహోదరి, దేవుని నమ్ముకొని ఆయనపై ఆధారపడి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు, దేవుని బిడ్డలైన వారు సుఖభోగముల యందు ఆసక్తి చూపించవద్దు. మనము దేవుని వాక్యమునందు ఆనందించాలి. ఆయన వాక్యము ధ్యానించాలి. ఆయన వాక్య ధ్యానమునందు సంతోషించాలి. వాక్యము తెలియజేస్తుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. లోకానుసారమైన సుఖభోగముల యందు ఆసక్తి విడిచి దేవుని యందు సంతోషించుదాం. ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.